ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. దాదాపు 6-7 సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఇవి పూర్తి కావడానికే 4-5 ఏళ్లు పడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. హుంబాలే ఫిలిమ్స్ ఈ మూవీని నిర్మించే అవకాశం ఉంది. ప్రభాస్ ప్రస్తుతం ఈ 2 సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్నారు. ది రాజాసాబ్, ఫౌజీ షూటింగ్లు శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఇవి పూర్తయ్యాక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చేయనున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సినిమా చేయాల్సి ఉంది. వీటితో పాటు సలా 2, కల్కి 2 సినిమాలు చేయనున్నారు ప్రభాస్. అలాగే కాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో హుంబాలే ఫిలిమ్స్ ఓ సినిమాని తెరకెక్కించనుందని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు మరో సినిమా ఓకే అయిందట. హుంబాలే ప్రొడక్షన్లోనే ప్రభాస్ మరో సినిమాకి కమిట్ అయ్యారట. ఈ లెక్కన ఇప్పుడు హుంబాలే ఫిలిమ్స్లో ప్రభాస్ 4 సినిమాలు చేయబోతున్నారని చెప్పొచ్చు. అంటే ప్రభాస్ సగం సినిమాలు ఈ ప్రొడక్షన్ వద్దే ఉన్నాయి. ఓ రకంగా డార్లింగ్ వారి గుప్పట్లో ఉన్నారని చెప్పాలి. మరి హుంబాలే నిర్మాణ సంస్థలో లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్తో సినిమాలు కాకుండా చేయబోతున్న ఈ కొత్త ప్రాజెక్ట్ ఏంటి? దీనికి దర్శకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఆయన మరెవరో కాదు, ఫౌజీ దర్శకుడు హను రాఘవపూడి అని తెలిసింది. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో ఫౌజీ చిత్రీకరణ నడుస్తోంది. ఆర్మీ బ్యాక్డ్రాప్లో వార్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు హను రాఘవపూడి. ఈ మూవీ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలో వీరి మధ్య అండర్స్టాండింగ్ బాగా కుదరడంతో హను రాఘవపూడి ప్రభాస్కు మరో లైన్ చెప్పాడట. దీంతో అది నచ్చడంతో హుంబాలే మేకర్స్తో డార్లింగ్ హను రాఘవపూడికి అడ్వాన్స్ ఇప్పించారని సమాచారం. ఇందులో నిజమెంత? ఇది నిజమైతే ఈ మూవీ ఎప్పుడుంటుందనేది పెద్ద సస్పెన్స్. ఫౌజీని అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.